నిత్య జీవమును ఇచ్చును. యేసు ప్రభు నమ్ముకున్నది డబ్బు సంపాదించుకోవడానికి కాదు. యేసు ప్రభు నమ్ముకున్నది సుఖంగా బ్రతకడానికి కాదు. యేసు ప్రభు నమ్ముకున్నది మనము ధనధాన్యాలతో సిరి సంపదలతో జీవించడానికి కాదు, కానీ ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి యేసు ప్రభు నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుకుందాం. ఆయన ప్రతి వానికి, ఇక్కడ వాని క్రియల చొప్పున. ఈరోజు ఆత్మదేవుడు ప్రార్థనలో బయలుపరిచింది స్టెఫన్ గారు. దేవుడితో మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని. నీవు నీ భార్య సంపూర్ణమైన సమర్పణ లేనంత వరకు కూడా సందా కానుకు కూడా నువ్వు తినొద్దు అంటున్నాడు. తినొద్దు, తీసుకోవద్దు, అది నీకు కీడుగా మారుతుందట. సమర్పణ లేకుండా ప్రభు పరిచర్య యథార్థంగా చేయకుండా ఇక్కడ వచ్చే కానుక కూడా నువ్వు తీసుకోకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థనలో. అబ్రహాం అందుకన్నాడు, సొదొమ గొమొర పట్టణపు రాజులతో నీది పూసుగుప్పలు కూడా నేను పట్టిగలను. అంటున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు, ప్రతిఫలము ఇచ్చును, ప్రతిఫలం ఇచ్చును. ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని పని. సంపూర్ణమైన సమర్పణతో ఆత్మ సంబంధమైన పరిచర్య చేసే వారికి అది జీతం, కానీ నీకు జీతం కాదంటున్నా. దేవుని ఆత్మకు లోబడతావో లేక నీ మనస్సాక్షిని చంపుకొని నీకు అనుకూలమైన మార్గంలో నడుస్తావో అది నీ ఇష్టం. ప్రభు నీకు అప్పగిస్తున్నా. మరొకసారి చదవమ్మా మాట. ఆయనగా జీవం కలిగిన దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున అది ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను, అది మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇస్తా. నిత్య జీవమును ఇస్తా. వాళ్ళు డబ్బులు ఇస్తారా, వీళ్ళు జీతం ఇస్తారా, వాళ్ళు అది ఇస్తారా, ఇది ఇస్తారా, వాళ్ళు వెండి ఇస్తారా, వీళ్ళు బంగారం ఇస్తారా, అది కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చేది, నాకు ఇచ్చేది, మనకి ఇచ్చేది ఏంటంటే నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని మనం పొందాలంటే దేవుడు వాని క్రియల చొప్పున జీతం ఇచ్చును, ప్రతిఫలం ఇచ్చును. మన క్రియలు ఎలాగున్నాయి? యథార్థంగా ఉన్నాయా మన క్రియలు? చూచుతున్న దేవుని కనుచూపును నీవు మరుగు చేయలేవు. నీ నడకను, నీ పడకను, నీ క్రియలను నేను ఎరిగిన వాడనంటున్నాడు. నేను ఎరిగిన వాడనంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యానికి మనం లోపడాలి, దేవునికి లోపడాలి. ఎందుకు అంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి, శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకోవడానికి, దేవుని ఉగ్రతకు గురి కావడానికి కాదు, దేవుని కోపానికి గురి కావడానికి కాదు, దేవుని నిత్య జీవానికి యోగ్యుడిగా మనం ఉండాలంటే ఆత్మదేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుని పని సక్రమంగా చేయకపోతే, అబ్రహాం వల్ల ఉండకపోతే, ప్రభు శరీరం లేదు, ప్రభు రక్తం లేదు. మీకు ఎవరికైనా సమర్పణ, సంపూర్ణమైన త్యాగం, ఆత్మవిశ్వాసం, ప్రార్థనా జీవితం లేకపోతే ప్రభు శరీరం తీసుకునే యోగ్యత లేదంటున్నాడు. ప్రభు రక్తం త్రాగే యోగ్యత లేదంటున్నాడు. మీ సంఘ క్షేమం కోసం, మీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు
తగిన జీతం మీరు ఇవ్వని ఎడల మీరు ఆ శరీరం తినడానికి యోగ్యులు కాదు, అర్హులు కాదు. పాత నిబంధన కాలంలో అయితే 10వ వంతు దేవునికి ఇవ్వాలి, కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో అయితే మీరు బొత్తిలుచున్న కొలది ఇవ్వాలి. అసలు 10వ వంతే కాదు, 10వ వంతు కంటే ఎక్కువగా మీరు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకే దరిద్రత వెంటాడుతుంది. దేవునికి ఇవ్వకుండా ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు రక్తం త్రాగుతున్నాం, అందువలన కీడొస్తుందని ఎరగలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని సన్నిధికి రాక, దేవుని సన్నిధిలో ఉండక, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. అబ్రహాము ఆ ప్రభు యొక్క ఆ రొట్టెలు తిన్నప్పుడు, ఆ యొక్క ద్రాక్షరసం తాగినప్పుడు ఏ విధంగా అయితే అన్నింటిలో 10వ వంతు సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు, సమర్పణ కలిగిన సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు, ప్రభు యొక్క పిలుపు మేరకు ప్రతిష్ఠింపబడిన సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అలాగా ఆ అనుభవంలోనికి మీరు రావాలని ఆత్మదేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు. మరి మన అనుభవం ఏముంది? పూర్వకాలంలో అపోస్తలులు సంఘ పెద్దలుగా అభిషేకమే నీకు వచ్చిందట. ఒక సంఘ పెద్దగా సేవకుడు లేనప్పుడు సంఘాన్ని నడిపించి ఒక పెద్దగా దేవుడికి అభిషేకించాడు. దాన్ని కాపాడుకోవాలి. దేవునితో సెలగాలు మారకూడదు మనం. ఈరోజు సంఘంలో ఆత్మదేవుడు వెల్లడి చేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మంట మండించి ఆయన యొక్క వెలుగును వెలిగించి నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభు శరీరం తీసుకుంటున్న వీళ్ళు ఎవరు కూడా మీ కష్టాన్ని 10వ వంతు సేవకునికి ఇవ్వకూడగా ఆ ప్రభు శరీరం తినకూడదు, త్రాగకూడదు అని చెప్తున్నాడు. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండకూడగా ప్రభు శరీరం తినకూడదు, త్రాగకూడదు అని చెప్తున్నాడు. దేవుని వాక్యానికి లోబడకూడగా ప్రభు శరీరం తినకూడదు, త్రాగకూడదు చెప్తున్నాడు. కాబట్టి మనస్సు దగ్గర పెట్టుకొని దేవునికి విధేయత కలిగి జీవిస్తే దేవుడు ఎవరెవరికి ఏ కృపనిస్తాడో, ఎవరెవరికి మళ్ళా ఏ అధికారం ఇస్తాడో అది ఆయన చిత్తమైనది, ఆయన సంకల్పమైనది, ఆయన ప్రణాళిక ఉన్నది. ఆయన సొమ్ము తినడానికి నీకు అధికారం లేదని మాట్లాడుతున్నాడు ఈరోజు. అది సేవకుడు తినాలి, సమర్పణ కలిగిన సేవకుడు తినాలి, ప్రతిష్ఠింపబడిన సేవకుడు తినాలి, ప్రత్యేకింపబడిన సేవకుడు తినాలి, సమస్తాన్ని విడిచిపెట్టిన సేవకుడు తినాలని ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. కనుక అది హృదయంలో భద్రపరచుకొని దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు, ఆత్మ ప్రత్యక్షతకు నువ్వు లోబడితే దేవుడు నీకు కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం.